మిథున రాశి వారికి ఈ యోగ్యమైన కాలంలో గురువు యొక్క ప్రభావము అంత బలీయంగా లేనందువలన కూడా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సంఘంలో గౌరవ ప్రతిష్టలు కానీ వ్యవసాయ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అత్యుత్తమంగా కూడా రాణించలేరు. వీరికి ధనానికి అధిపతైన గురువు అనుగ్రహంతో కూడా తర్వాత గురువు యొక్క అంశ ఉన్నందువలన విద్యాపరంగా కూడా వీరికి అనేక క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులలో కూడా వీరికి ఈ రాశి వారికి కూడా ఉత్తమ ఫలితాలు కాకుండా అన్ని ఎదురు సమస్యలతో కూడా జీవన పోరాటము సాగించవలసి వస్తుంది. ఈ మిథున రాశి వారు కూడా సంపూర్ణ బలము లేనందువలన కొన్ని సమస్యలతో సతమతమవుతుంటారు. మానసికమైన అశాంతి భయాందోళనలు కూడా తిరిగి గురి చేస్తుంటాయి. ఈ గురువు యొక్క సంపూర్ణ కోసం నవగ్రహాలలో బృహస్పతి ఆరాధన జరిపించారంటే రోజు దానం చేశారంటే విశేష ఫలితాలు. పసుపు పుష్పాలతో కూడా బృహస్పతిని ఆరాధన చేశారంటే విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి. పైన శనీశ్వరుడి యొక్క ఆరాధన వల్ల కూడా వీరికి విశేష ఫలితాలు వస్తుంటాయి. శని కూడా అనుగుణంగా వలన కొంత జీవనపరంగా కానీ తర్వాత వృత్తిపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉత్తమమైన అంశాల్లో కూడా వీరు ముందంజలో ఉంటారు. శనికి ఇష్టమైన నీలపు రంగు దుస్తులు ధరించుట చాలా విశేషము. వీరి అదృష్ట సంఖ్యలు కూడా 5 సంఖ్య, 9 సంఖ్య, 11 సంఖ్యలు, 21 సంఖ్యలో కూడా వీరు చక్కగా రాణిస్తారు. వీరు విశేషమైన వారాలలో కూడా మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం కూడా వీరికి విశేషమైన మంచి కలిసి వచ్చే వారాలు. ఇక వీరి అదృష్ట సంఖ్య కూడా 5 సంఖ్య. వీరు ఇంకా ఆరాధించవలసిన కూడా ఆరాధనలో కూడా ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన గురించి విశేష ఫలితాలు పొందవలసిందిగా అందరినీ కూడా ఈ మిథున రాశి వారిని కోరుతున్నాము.